वंदे जय जय माता, जय जय माता, भारत माता की రోజు ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామానికి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనకు నేషనల్ అంతం అంటే అందరికీ తెలుసు, జాతీయ గీతం జనగణమన. అలాగే చిన్న చిన్న సామ్రాజ్యాలుగా ఉన్నటువంటి మన దేశంలో కులం పేరుతో, ప్రాంతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో విడిపోయి ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను కలపడానికి వందే మాతరం అనేటువంటి ఒక గీతం, వందే మాతరం. మేము ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు, మా యొక్క నినాదం మాత్రం వందే మాతరం. ఆ ఒకటే నినాదం స్వాతంత్రాన్ని మన దేశానికి 1947 ఆగస్టు 15 తెచ్చిపెట్టింది. 36 కిలోమీటర్లు గతంలో కదిరి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు రావడం అంటే అప్పుడు ఎనర్జీ ఎంతో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. సో అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం తుమ్మలకొండ వెంకటేశ్వర స్వామి, మన అమడుగూరులో వెలిసినటువంటి స్వామివారికి ముందు నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఎలవేలుపుగా ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబాలు పూజలు చేస్తూ ఉన్నారు. వేదికను అలంకరించిన వాళ్ళు మరి ఈ ఊర్లో చిన్న పిల్లల కట్టి పెద్ద మనుషులు తావునంటి మన గ్రామస్తులందరికీ ఇదంతా మంచి పేరేనని ఇప్పుడు తట్టింది. ఇంతకుముందు ఆర్మీ అంటే ఏదో తెలదు, ఆర్మీ అంటే ఎక్కడుందో ఏముందో ఎవరికి తెలియదు. మన ఓబులేస్ గారు మా బిడ్డతో సమానము, మన గ్రామానికి పేరు తెచ్చిన వాడు. जय भलो भारत माता को, जय भलो भारत माता को, जय भलो भारत माता को. మొదటగా మనం వందే మాత్రం పాడుకున్నాం. యాక్చువల్గా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా మనం చైల్డ్హుడ్ నుంచి స్కూల్లో వింటూనే ఉంటారు వందే మాత్రం యొక్క గొప్పతనం ఏంటి అనేది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 150 సంవత్సరాలు పూర్తి అయి వందే మాత్రాన్ని మళ్ళీ మనం ప్రతిరోజు పాడడమే కాదు, దానికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని మళ్ళీ మరొకసారి తెలియజెప్పాలని చెప్పేసి ఈ కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. మనం కష్టపడే అంతసేపు ఆ కష్టాన్ని మన తల్లిదండ్రులు కూడా తెలియనేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు పడుతున్న కష్టం ఈరోజు మీరు ఒక డెడికేషన్తో, ఒక డిటర్మినేషన్ పెట్టుకొని మరి మీరు డిఫెన్స్ అకాడమీకి వచ్చినప్పుడు మీరు పడుతున్న కష్టం, కొంతమంది మేబీ మీరు ఇంకా 15, 16, 17, 18 సంవత్సరాల లోపు స్టూడెంట్సే ఉంటారు. కాబట్టి మీరందరూ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ జరుగుతున్నటువంటి ఫిజికల్ ట్రైనింగ్లో మీకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పటికీ దాన్ని మీ తల్లిదండ్రుల వరకు తీసుకెళ్ళొద్దు.
ఎందుకంటే ఇది మీ డిటర్మినేషన్, తల్లిదండ్రులది కాదు, గుర్తుపెట్టుకోండి బాగా. మీ డిటర్మినేషన్ మీరు మాత్రమే డిటర్మైన్ చేసుకొని దానికి ఒక డెఫినేషన్ క్రియేట్ చేసుకోగలగాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. దానికి మీకు ఎంత ఫిజికల్ స్ట్రెంత్ కావాలో ఓబ్లేష్ మామ్ గారు ఇస్తారు. అలాగే ఓబ్లేష్ మామ్ గారికి మా సోదరుడు వెన్నెముకలాగా నిలబడి మీకు ఫిజికల్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నటువంటి ఎందుకంటే కర్త అనే ఒకరు ఉంటే ఆ క్రియకు ఖచ్చితంగా క్రియ చేయడానికి ఉండాలి కదా ఎవరో ఒకరు. సో కర్తగా మీకు ఓబ్లేష్ మామ్ గారు ఎప్పుడు ఎల్లవేళలా మీకు సదా ఆయన మీకు ఉంటారు. ఆ వెనుక ఉండి మామగారికి అండదండగా మీ అందరి ఫిజికల్ ట్రైనింగ్ కి సహకరిస్తూ ఒక మంచి ఫిజికల్ ట్రైనర్ గా కూడా భార్గవ స్వామి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్మీ ర్యాలీస్ లో ఈ 200 మంది మీరు ఖచ్చితంగా ఆర్మీ సోల్జర్స్ అయ్యి మన పాకిస్తాన్ కాస్త ఇంకొంచెం తుడిచిపెట్టాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటూ మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో మీరే కలిసి అవుతారు. జోగులకొత్తపల్లి గ్రామం ఇద్దేవండపల్లి. మా ఊరు ఇద్దేవండపల్లి అండి, మధ్యలో ఇద్దేవండపల్లి. మీ సార్ ఇక్కడే చదివింది. కానీ మా గ్రామానికి మా ఊరికి ప్రతి ఒక్కరికి పోగర ఓబ్లేస్ అంటే ఒక గుర్తింపు అయిన అనంతపురం జిల్లా కావచ్చు, గుంటూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, కర్ణాటక మడకేరి కావచ్చు, ప్రతి ఒక్కరు పోగర ఓబ్లేస్ డిఫరెన్స్ కాలేజ్ అంటే మనకి ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ 2015లో స్థాపించబడడం జరిగింది. 2015 జనవరి 2వ తేదీ. సో ఇదే గ్రామం చూశారు, చాలా చిన్న పల్లెటూరు. మీ పల్లెటూరు లాగే మీకు తెలియాలి మట్టిలో మాణిక్యాలు ఎలాగా బయటకు వస్తారు మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మా పల్లికి తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి, దాన్నే నమ్ముతా నేను. సో మీకు ఉదాహరణకి ఈ పల్లెటూరు నుంచి వచ్చిన నేను గాని భార్గవ్ గాని సో మేము ప్రసాదమైన టీం అంతా తిరుపతి కావచ్చు. సో అలాగే మనం ఏదైనా సరే సో మనకు ఆంజనేయ స్వామి కూడా ఆంజనేయ స్వామి శక్తి తెలియదంట. ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి ఎంత ఎలా ఉన్నారో సేమ్ అలాంటి వాళ్ళు మీరు కూడా. సో మీలో ఉన్న శక్తి, మీలో ఉన్న సామర్థ్యాలు మాకు తెలుసు. సో దాని గురించే సో ప్రతి ఒక్కరి సో స్వామికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఎంత ఉందో మీ దగ్గర కూడా అంతే సామర్థ్యాలు ఉన్నాయి. మీ నాన్న మా మీద ఎన్ని ఆస్తులు పెట్టుకున్నారో, ఎన్ని కళ్ళ కంటున్నారో, మాకు కట్టే ఒక రూపాయికి మేము సమాధానం చెప్పాలి. మీ నాన్న కూలీనాలు చేసి పొలం పనులు చేసి అన్ని చేసి మాకు రూపాయి కడతారు. ఎన్నోసార్లు చెప్పా, ఆ రూపాయికి విలువ ఖచ్చితంగా సమాధానం చేసి చూపిస్తా. మీ అందరినీ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ తో సో గేట్ ధరిస్తాం. మీ అందరినీ ఎవరైనా సరే మీరు ఎంతటి గొప్ప స్థాయికి వెళ్ళినా, ఎన్ని విజయాలు అందించినా, ఎన్ని విజయాలు సాధించినా కూడా కన్నవారిని ఉన్న ఊరిని ఈ రెండింటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు మర్చిపోయిన వాళ్ళకి నా మోడల్, నా ఆదర్శం నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, ఈరోజు చెప్తున్నా ఓపెన్ గా. నేను ఎప్పుడు కనిపించిన వాళ్ళని ఆదర్శంగా పెట్టుకోను బాబు, కంటికి కనిపించే వాళ్ళని ఆదర్శంగా పెట్టుకుంటా. చాలా సార్లు మీకు కూడా చెప్పానా? నా ఆదర్శం ఓబ్లేస్ సార్, ప్రభాకర్ రెడ్డి సార్. వందే మాత్రం ప్రారంభించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక మంచి అకేషన్ లో ఈ గ్రామాన్ని రావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అదొక చరిత్ర, ఇదొక చరిత్ర కావాలని కనుక మనందరం కూడా ఇప్పుడు మీకు చాలా మంది విన్నారు, నాకు తెలిసి నేను అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మైండ్ లో చాలా ఈజీగా అబ్జర్వ్ చేశారు అందరూ. ఎవరు కూడా వాయిస్ ఏం మాట్లాడుతున్నా కానీ అందరూ విన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని గమనించండి. ఎవరు కూడా ఇప్పుడు దాన్ని మనందరం కూడా గొప్ప వాళ్ళకి కాలేదు. ప్రాక్టికల్ గా మీ అందరికి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి మీ అందరికి కూడా, ఎందుకంటే ఉద్యోగం ఒకటే కాదు జీవితాన్ని కూడా మీకు నేర్పించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి మీ అందరికీ నేర్పిస్తున్నాం. సో అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఓపీఎస్ కావచ్చు, ప్రభాకర్ కావచ్చు, ఎవరు గొప్ప వాళ్ళు కాదు ఇక్కడ. ఇంకొకటి, మనం గొప్ప వాళ్ళుగా పుట్టలేదు, అది మనకు తెలియదు, మన చేతుల్లో లేని పని. కానీ మనం గొప్ప వాళ్ళకి ఎదగడానికి మన చేతుల్లో పని. మనము పుట్టేటప్పుడు ఎవరు అడిగి రాలేము, భగవంతుడు మనకి ఎక్కడ జన్మనిస్తే అక్కడ పుట్టాలి. ఈ రోజు ఇంత స్టేజ్ కు మా ఓబ్లేస్ గారు ఎదిగారంటే, ఇంత మాల్మూర్ల ప్రాంతం నుంచి వచ్చి కదిరిలో అకాడమీ ఏర్పాటు చేశారంటే, ఎన్నో కష్టాలు పడి ఎన్నో విద్యలు చేసి ఈ రోజు ఆ స్టేజ్కి వెళ్ళాడంటే, మీరు కూడా అదే విధంగా మీ తల్లిదండ్రులు మీ పైన ఎంతో ఆప్యాయత పెట్టుకొని, నా కొడుకు ఈరోజు
ఆర్మీకి వెళ్ళాడంటే ఖచ్చితంగా జాబ్ కొడతాడని మీ నాన్న వాళ్ళు ఎంతో మీ మీద నమ్మకం ఉంటుంది.